నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడు యువ మంత్రి నారా లోకేష్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానంలో సంపూర్ణంగా ఆయన బాధ్యతలను యువనేత లోకేష్ భుజానికి ఎత్తుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లాల్సిన కార్యక్రమాలకు సైతం లోకేష్ హాజరవుతూ భవిష్యత్తుపై ఢిల్లీ స్థాయిలో సంకేతాలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మోంతా తుఫాన్ నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో పాటు పలు ప్రాజెక్టులపైన మంత్రి లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ ఆయన ఢిల్లీలో అడుగుపెట్టడం, ఎంపీలు అందరితో సమావేశమై కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధులపైన సమీక్షించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇటు పార్టీలోనూ లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకుడిగా నారా లోకేష్ తన సత్తా చాటుతున్నారు. పార్టీలో సమూలమైన మార్పులు దిశగా ఆయన ముందడుగు వేశారు. కార్యకర్తలకు ప్రమాద బీమాను అమలుపరచడమే కాకుండా రికార్డు స్థాయిలో కోటి సభ్యత్వాలను చేర్పించడం లోకేష్ సామర్థ్యానికి నిదర్శనంగా చెప్తున్నారు. అదేవిధంగా పార్టీకి కేడర్కి మధ్య అంతరం పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తే పార్టీకి అధినాయకత్వం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. అంతేకాదు, ఎన్నో వినూత్న ఆలోచనలు పార్టీ పరంగా అమలు చేస్తూ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో టీడీపీని నారా లోకేష్ తీర్చిదిద్దుతున్నారు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే లోకేష్ ముఖ్య పాత్ర పోషించడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు కేబినెట్లోని మంత్రులకు సీఎం హోదాలో ఆయన నాయకత్వం వహించాల్సి ఉంటుంది. కానీ గత కొన్ని నెలలుగా ఈ పద్ధతిలో మార్పు కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ పర్యటనలు లేదా పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను కలుస్తున్న మంత్రుల బృందానికి లోకేష్ నాయకత్వం వహిస్తున్నారు. ఇది ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యతను తెలియజేస్తుందని అంటున్నారు. సహజంగా ఇలాంటి పర్యటనలకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే నాయకత్వం వహించేవారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కువగా రాష్ట్రంలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. తన బదులు మంత్రి లోకేష్ను పంపిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న వారు ముఖ్యమంత్రిగా లోకేష్కు బాధ్యతలు బదిలీ చేసే ముందు తగిన శిక్షణ ఇవ్వడమేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నుంచి పాలనా అనుభవం నేర్చుకోవటం లోకేష్ భవిష్యత్తుకు ఉపయోగపడుతున్న ఆలోచనతోనే ఆయనను ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తుందని అంటున్నారు. ఇటు పార్టీ అటు ప్రభుత్వ వ్యవహారాల్లో ఇటీవల లోకేష్ ముద్ర అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తాజాగా ఢిల్లీ పర్యటనలో మరో అదనపు ఉదాహరణగా వ్యాఖ్యానిస్తున్నారు. వరుస పర్యటనలు, ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులతో లోకేష్ కొనసాగిస్తున్న సంబంధాల వల్ల కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన పరపతి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో ఢిల్లీ పర్యటనలకు ఎక్కువగా లోకేష్ మాత్రమే వెళుతున్నారు. ముఖ్యమంత్రి తరపున ఆయనే ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం లోకేష్ స్పీడ్కు ఫిదా అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ను ఢిల్లీ ప్రత్యేకంగా పిలిపించుకున్న ప్రధాని మోదీ ఆయనతో సుమారు గంట పాటు చర్చించిన తర్వాత మళ్ళీ రమ్మంటూ పిలిపించడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రధానితో లోకేష్ భేటీ అయిన తర్వాత ఏపీకి పలు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు తరలివచ్చాయి. ఇందులో గూగుల్, ఆర్సెలర్స్మిట్టల్ వంటి సంస్థలు ఒక శాంపిల్గా చూపుతున్నారు. తాజా పర్యటనలో సైతం లోకేష్ తన బృందంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్లు కావటం గమనార్హం. ఇక కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న మంత్రి లోకేష్ అటు ఆర్ఎస్ఎస్ పెద్దలను కూడా ఆకర్షిస్తున్నారు. ఇటీవల మంత్రి లోకేష్తో ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లాల్జీ భేటీ అయ్యారు. ఈయన గతంలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. త్వరలో జరిగే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించేందుకు రామ్లాల్జీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రముఖులను కలుస్తున్నారు. ఇలా ఆర్ఎస్ఎస్ ప్రముఖుల జాబితాలో లోకేష్ పేరు కూడా చేర్చడమే ఆసక్తికరంగా చెబుతున్నారు. ఇది లోకేష్ సమర్థతకు బీజేపీ మాతృ సంస్థ ఇచ్చిన గుర్తింపుగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి లోకేష్ అన్ని విధాలుగా అందరి వైపు పరిపూర్ణమైన మద్దతు కూడగట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అంటున్నారు. ఇక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్న మంత్రి లోకేష్ పార్టీని సమర్థవంతంగా నడిపే బాధ్యతను తానే భుజానికి ఎత్తుకున్నారు. రొటీన్కు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. వారంలో ఒకరోజు పార్టీకి సమయం కేటాయిస్తున్న లోకేష్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేతల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కేడర్ అంతా ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంలా పనిచేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలకు శిక్షణా తరగతులను కూడా ప్రారంభించారు. తొలి విడతగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు శిక్షణ తరగతుల్లో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్ల పేరుతో నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. నారా లోకేష్ మాటలతో పాటు ఆయన ఆలోచనలు కూడా మండల నాయకులు అంతా ఎంతో శ్రద్ధగా విన్నారు. ఇది
ఆయన భావి నాయకత్వానికి అన్ని విధాల మద్దతు కూడగట్టే వ్యూహంగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తన ఎదుగుదలతో పాటు పార్టీ కేడర్కు లోకేష్ ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. కింది స్థాయి నుంచి కార్యకర్తలు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగాలని లోకేష్ ఆకాంక్షిస్తున్నారు. బ్రహ్మాండమైన స్థితిలో పార్టీ ఉంది, అందులో ఎక్కడో ఒక చోట ఉన్న కార్యకర్తలు అక్కడితో ఆగిపోకూడదని లోకేష్ హితవు పలుకుతున్నారు. పార్టీ కోసం పనిచేయటమే కాదు, ప్రజల మనసును కూడా గెలుచుకునే విధంగా అంతా కష్టపడి పనిచేయాలని లోకేష్ పార్టీ శ్రేణులను సూచిస్తున్నారు. స్థానిక ప్రజలతో అనుబంధం ఏర్పరచుకోవడంతో పాటు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఇక పార్టీని రాజకీయ విశ్వవిద్యాలయంగా లోకేష్ అభివర్ణించడం కార్యకర్తలను ఆకట్టుకుంటుంది అంటున్నారు. 2012లో మంత్రి నిమ్మల రామానాయుడు టీడీపీకి మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేశారని గుర్తు చేసిన లోకేష్ ఆయనలాగా గ్రామ మండల పార్టీ అధ్యక్షులు అనేక మంది రాష్ట్ర స్థాయి నేతలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేయాలని కోరుకోవటం చూస్తే కార్యకర్తల పట్ల ఆయన చూపుతున్న ఆప్యాయత, అనురాగాలతో మంచి బాండింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మొత్తానికి లోకేష్ అన్ని విధాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఏకకాలంలో పార్టీ, ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తూ టీడీపీలో కొత్త జోష్ తెస్తున్నారని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.